ఆకాష్ మాలిని మధ్య ఒక ఊహించని ట్విస్ట్ అయితే జరిగింది. ఆకాష్ ఏమో మాలినిని గుడికి రా నీతో మాట్లాడాలి అని చెప్తాడా. మాలిని ఏమో ఈ రోజుతో దీనికి ఫుల్ స్టాప్ పెట్టేసేయాలి, ఈ అబ్బాయి విషయంలో తాడో పెడ తేల్చేసుకోవాలి అని అయితే చెప్పి గుడికి వెళ్తుంది. గుడి మొత్తం వెతుకుతుంది, ఎక్కడ కనిపించడు. అయితే మైక్లోంచి ఒక వాయిస్ వినిపిస్తూ ఉంటుంది, నా గుడిలో దేవత, ఆరాధ్య దేవత అంటూ మాలినిని పొగుడుతూ తన దేవత అన్నట్టు చెప్తూ ఉంటాడు. ఇంతలో ఒక ఆమె వచ్చి మాలినికి బొట్టు పెడుతుంది. ఆ బొట్టు తుడిచేయబోతూ ఉంటే, ప్లీజ్ అండి తుడిచేయకండి, మీకు బొట్టు చాలా బాగుంది, చాలా అందంగా ఉన్నారు, మిమ్మల్ని ఎలా చూస్తూ ఉండాలనిపిస్తుంది అంటే మాలిని కోపం వచ్చి చంపకేసి కొడుతుందనమాట. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేనెవరో తెలుసా, నా భర్త చనిపోయాడు, ఆ బాధలో నేనుంటే నీ టార్చర్ ఏంటి నాకు అని అయితే చెప్తూ, ఎవరికి మాత్రం ఉండదు బొట్టు పూలు గాజులు పెట్టుకోవాలని, కానీ నాకు ఆ అర్హత లేదు, నీకు దయచేసి నీకు దండం పెట్టి చెప్తున్నాను, నా వెనకలు తిరగకు, నన్ను ఇబ్బంది పెట్టకు అని చెప్పని మంచిగానే చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అయితే ఆకాష్ ఏమో తన మనసులో ఉన్న నిజాన్ని అయితే బయట పెట్టకుండా, ఎందుకంటే బయట పెట్టడు అంటే, మామూలుగా మాలిని ఎప్పుడు అరవింద్ని ఒక మాట అంటూ ఉండేది, నీకు ప్రేమించడం రాదు అరవింద్, నేను ప్రేమించినంత కూడా ప్రేమించలేవు నువ్వు అనేది అంటూ ఉంటే, అప్పుడు అరవింద్ ఏమనేవాడంటే, నాకు ప్రేమను చూపించడంలో విఫలమయ్యేవాడినేమో కానీ నిన్ను ప్రేమించడంలో కాదు మాలిని అని అయితే చెప్తూ ఉండేవాడు. ఎప్పుడు తన ఆ విషయంలో బాధపడుతుందని, ఇప్పుడు కొత్తగా రూపం మార్చుకుని వచ్చిన తర్వాత మాలినికి తన ప్రేమ అంటే ఏంటో చూపించాలని ఇదంతా చేస్తూ ఉన్నాడు ఆకాష్. అలా అయినా మాలిని గుర్తుపడుతుందా లేదా అన్నట్టు ఒక చిన్న టెస్టింగ్ లాగా ఆకాష్ అనుకుంటూ ఉంటాడు. కానీ మాలినికి ఏం తెలుస్తుంది, అరవింద్ రూపునైతే చూసింది కానీ ఆకాష్ అంటే తను ఎవరో తెలియదు కదా. అందుకని ఆకాష్ని తిట్టి పంపించేస్తుంది. ఆకాష్ కూడా మౌనంగా